హిందూపురం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు సినీ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం వైపు పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తుంది. మరో 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో విజయ బావట ఎగురవేసేందుకు ఎలాంటి ప్రణాళికలు రచించాలనేటువంటి లక్ష్యంతో ఆయన హిందూపురం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ గ్రామాల వారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను తెలుసుకొని వారి అభిప్రాయాలకు పెద్దపీట వేసేటువంటి విధంగా పూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. హిందూపురం నియోజకవర్గంలో ఈరోజు చిలమత్తూరు మండలంలోని కొండూరు గ్రామంలో ఆయన దాదాపుగా 14 పంచాయతీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో విజయ బావట ఎగురవేసేందుకు ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలు ఏంది, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఎలా ఉండాలనేటువంటి అనేక అంశాలపైన బాలకృష్ణ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా కలుసుకొని వారితో చర్చిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ విధంగా ప్రత్యేకంగా వారి యొక్క పార్టీ నాయకులను కార్యకర్తలను ఆయన కలుసుకొని 1-to-1 కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కొండూరులో ఇలాంటి కార్యక్రమాన్నే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాకు కానీ ఇతరులకు ఎవరికి కూడా పెద్దగా ఆయన ప్రత్యేకతను ఇవ్వకుండా కేవలం వాళ్ళ యొక్క పార్టీ స్థానిక నాయకులు ఎవరైనా ఉంటారో గ్రామ స్థాయిలో అదేవిధంగానే మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో మాత్రమే ఆయన ప్రత్యేకంగా మాట్లాడేటువంటి విధంగా ఆయన సమావేశమయ్యారు. ప్రధానంగా గ్రామాల్లో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి, తాగునీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇలా ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది, ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేకపోయింది, ప్రజల అవసరాలు ఏమున్నాయి అనేటువంటి అంశాలను కూడా వారి యొక్క పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా వారు చేసేటువంటి సూచనలు సలహాలను కూడా ఆయన ప్రధానంగా తీసుకొని ప్రజల ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తం పైన నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలలో ఎక్కడికక్కడ ఆయనే స్వయంగా వెళ్ళి ఆ ప్రాంతాల్లో సమావేశం అయ్యేటటువంటి విధంగా అందరినీ కూడా తమ శ్రేణులను ఆయన సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కెమెరామెన్ ప్రకాష్ రసూల్ 6 టీవీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి. ఇప్పుడు మనం కమిషనరేట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం.